హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 119వ కీర్తన 165వ వచనం ధ్యానించుకుందాం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు త్రొట్టిళ్లకు కారణమేమీయూ లేదు. వాక్యంలో చూస్తున్నట్లుగా ధర్మశాస్త్రమును మనము ప్రేమిస్తే మనకు నెమ్మది కలుగుతాది. ధర్మశాస్త్రము అనగా మనకు దేవుడిచ్చు పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యము. మనం ధర్మశాస్త్రాన్ని దివారారములు మనం ధ్యానించి హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనకు నెమ్మది సమాధానం కలుగుతాది. మనకు వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా మనం త్రొట్టిల్లడానికి కారణం ఏమీ ఉండదు. ఎందుకంటే వాక్యము మనకు హృదయంలో ఉంది కాబట్టి వాక్యము ద్వారా మన సమస్యలను సరి చేసుకోగలుగుతాము. మనము దిగులు పడుతూ ఉన్నప్పుడు నేను నీకు తోడైనానని వాక్యం ఉంది కాబట్టి మనకు వెంటనే ఆదరణ కలుగుతాది. మనము కృంగిపోతూ ఉన్నప్పుడు వాక్యము మనల్ని బలపరుస్తుంది. పడిపోయిన వారిని లేవనెత్తువాడని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. అలాగే మనము అవమానముల చేత కృంగిపోతున్నప్పుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని సదని వాక్యం ఉంది కాబట్టి వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం వాక్యం ద్వారా సరి చేసుకోగలుగుతాం. వాక్యం ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. వాక్యం ద్వారా మన ధైర్యం కలుగుతాం. వాక్యం ద్వారా మన హృదయంలో సంతోషము కలిగి సమాధానము కలిగి వాక్యం ద్వారా మనం సరి చేసుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని బ్రతికించి ఆ వాక్యం ద్వారా మన సమస్యలను జయించడానికి కృపను చూపిస్తుంది. అప్పుల చేత నలిగిపోతున్నప్పుడు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అనే వాక్యం ఉంది కాబట్టి మనము ఎల్లప్పుడూ వాక్యం చదివి ధ్యానించి హృదయంలో భద్రపరచుకున్నప్పుడు ఆ వాక్యం మనం ధైర్యపరుస్తుంది. కాబట్టి మనం దివారాత్రం ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి, ధర్మశాస్త్రాన్ని చదవాలి. వాక్యంలో ప్రతిదీ మనము హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని మాటలు, ఆజ్ఞలు, కట్టడలు, విధుల ప్రకారంగా మనం జీవించినప్పుడు త్రొట్టిల్లడానికి కారణం ఏమీ లేకుండా మనము నెమ్మదిగా, సుఖముగా, సమాధానముగా దేవుని ధర్మశాస్త్రం చదివినప్పుడు మనం క్షేమముగా ఉండగలుగుతాము. దేవుడు వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, నీ ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదన్నావు తండ్రి. మేము దివారాత్రం నీ ధర్మశాస్త్రంను ప్రేమించి నీ వాక్యం హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.